మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఆఫీస్ ఓటుతో చైర్మన్ పదవిని దక్కించుకున్న కాంగ్రెస్ మెదక్ మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్గా ఎన్నుకున్నారు. సోమవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో 12:30 నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్తో పాటు బీఎస్పీ 1, ఎమ్మెల్యే 1 మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ ఆఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానుక రాధిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. వారి ప్రతిపాదన 19వ వార్డు కౌన్సిలర్ గంట సంపత్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కౌన్సిలర్, 1 బీఎస్పీ కౌన్సిలర్ ఎక్స్ ఆఫీషియో రోజుల చేతులెత్తి బలపరిచారు. బీజేపీ సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులతో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున 3వ వార్డు కౌన్సిలర్ బట్టి లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మమ్మిల్ అంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయ్ కుమార్ బలపరిచారు. వారికి సరిపోయిన అన్ని ఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధికను మున్సిపల్ చైర్మన్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుండి బయటకు వెళ్ళిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికల అధికారులు చేపట్టారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ను అరుణార్తి వెంకటరమణ ప్రతిపాదించారు. తొడుపునూరు శివరామకృష్ణ బలపరిచారు. దీంతో వైస్ చైర్మన్గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుక రాధిక దొంతి నరేష్ గౌడ్లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి చేసి చూపుతామని ఆయన అన్నారు. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నమస్కారం. దొంతి నరేష్ గౌడ్ అనే నేను మెదక్ పురపాలక సంఘం వైస్ చైర్మన్గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరంగ సత్య ప్రమాణం చేస్తున్నాను. ఓకే సార్. నచ్చనా ఓకే. కాబట్టి రాజకీయాలకు సంబంధించి 16 మంది సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఓకే. నెక్స్ట్ ఒట్టాల